సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 6వ స్కందం 9వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి చర్చించుకున్నామంట. సో దేవతలు ఇప్పుడు విత్రాసుడు జన్మించిన తర్వాత ఆయన యొక్క ఆకారాన్ని, ఆయన యొక్క శక్తిని చూసి భయపడి ఇప్పుడు భగవంతుడికి ప్రార్థన చేసుకుంటారు. సో ఏమని ప్రార్థించుకుంటారో అది ఈరోజు చూద్దామంట మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 21వ శ్లోకం. శ్రీ దేవా ఊచుః వాయువంభరాజ్ఞక్షితయస్త్రిలోక బ్రహ్మాదయో ఏ వయముద్విజంతః హరామయస్మై బలిమంతకోసౌ బిభేతి యస్మాత్ అరణం తతో నః. దేవతలు ఏమన్నారంటే, ఈ ముల్లోకాలు కూడా ఈ 5 పంచమహాభూతాలైన భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్ని ద్వారా నిర్మితమై ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ దేవతలు నియంత్రిస్తారు వీటిని, బ్రహ్మతో మొదలుగు. అంతేకాకుండా నెక్స్ట్ ఈ యొక్క సమయం, కాలానికి భయపడి ఆ కాలం క్రమంలో మనం ఒకరోజు అంతరించిపోతామనే భయంతో ఈ కాలానికి సమయానికి అన్ని కార్యాలు చేసి సమర్పించుకుంటాం మా కార్యాలని, మా కర్మల్ని. సో కాలచక్రం ప్రకారం మేము మా కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం ఈ కాలానికి భయపడి. కానీ కాలచక్రము భగవంతుడికి భయపడి నడుస్తుంది. సో అందుకని మనం అందరం ఇప్పుడు కలిసి ఆ భగవంతుడిని ఆరాధించుకుందాము. ఆయన ఒక్కడే మన ఈరోజు ఈ ఆపద నుంచి రక్షించగలడు అనేసి ప్రార్థించుకుంటున్నారన్నమాట దేవతలు. సో ఇలా ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే భయపడ్డప్పుడు, ఇలా ప్రాణ భయం కలిగినప్పుడు భగవంతుడిని ఆశ్రయించడం శ్రేయస్కరం. సో ఇక్కడ దేవతలు కూడా వాళ్ళకి ఇప్పుడు ప్రాణ సంకటం వచ్చినప్పుడు ఇలాంటి ఆపదలో భగవంతుడిని వెళ్ళి వారు ప్రార్థించుకుంటున్నారు. సో ఇక్కడ ఈ యొక్క లోకంలో ఎవరికైతే ఇంకా తెలీదో, సో దేవతలు ముఖ్య కార్యం ఏంటంటే, దేవతలు బ్రహ్మ మొదలగు దేవతలు అందరూ కూడా వివిధ బాధ్యతలను తీసుకున్నారు. ఈ యొక్క ముల్లోకాల్లో వివిధ బాధ్యతలను తీసుకొని వివిధ ఈ అగ్ని, వాయువు ఇలాంటి మిగతా పంచమహాభూతాలతో కూడుకున్న జగత్తుని వాళ్ళు శాసిస్తున్నారు. ఇక్కడ బిభేతి యస్మాత్ అని చెప్పారనమాట. అంటే ఇక్కడ అందరూ
రాక్షసులు ఇంకా ఎంత శక్తివంతమైన సరే సమయము అన్నీ కూడా భగవంతుడికి భయపడాల్సిందే. సో ఇక్కడ దేవతలు ఇలా మృత్యు భయంతో ఇప్పుడు భగవంతుడి శాశ్రయానికి వచ్చి భగవంతుడిని శరణు కోరుతున్నారు, ప్రార్థించుకుంటున్నారు. సో ఎవరైతే ఇలా భగవంతుడిని ప్రార్థించుకొని భగవంతుడి శరణలోకి వస్తారో వాళ్ళు అభయులుగా మారిపోతారు, ఫియర్లెస్, భయం లేకుండా ఉండగలరు. సో అందుకనే ఇప్పుడు ఆ భగవంతుడిని ఆశ్రయించి ఆయన శరణలోకి వచ్చారు దేవతలు. ఇంకా ఏం ప్రార్థించుకుంటున్నారో చూద్దామంట. సో ఈ దేవతల నుంచి మనం ఎన్నో విషయాలు వాళ్ళ ప్రార్థనల నుంచి కూడా నేర్చుకోవచ్చు. అవిస్మితం తం పరిపూర్ణ కామం స్వేనైవ లాభేన సమం ప్రశాంతం వినోపసర్పత్యపరం హి బాలిషః శ్వలాంగులేనాతితరితి సింధుం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఆయన ఎప్పుడు కూడా ఎటువంటి భ్రమలకి గురి అవ్వడు. ఆయన ఏది చూసి ఆశ్చర్యపోడు, ఏది ఆయన ఆశ్చర్యపరచలేదు. ఆయన భగవంతుడు ఎప్పుడు ఆనందంతో ఉంటాడు. ఇంకా ఆయన ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఆయన ఆనందంలో మునిగి ఉంటాడు, ఆధ్యాత్మిక ఆనందంలో సంతృప్తి చెంది ఉంటాడు. సో అందుకనే ఆయనకి ఎటువంటి ఉపాధి లేదు, భౌతిక ఉపాధి ఎటువంటి ఉపాధి లేదు. అందుకే ఆయన ఎంతో స్థిరంగా ఉంటారు, అన్నిటికీ అనాసక్తుడై ఉంటాడు. ఆ భగవంతుడు ఒక్కడే అందరికీ ఆశ్రయం ఇవ్వగలడు. సో అందుకనే ఎవరైనా సరే భగవంతుడిని వదిలేసి ఇంకెవరో నన్ను రక్షిస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. అది ఎలాంటిదంటే ఇంకా ఎవరో నన్ను రక్షిస్తారు భగవంతుడు కాకుండా అనుకోవడం ఎలాంటిదంటే కుక్క తోక పట్టుకొని సముద్రం దాటడం వంటిది. సో ఎవరైనా కుక్క తోక పట్టుకొని సముద్రం దాటాలి అని కోరుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అవును, ఇప్పుడు నీటిలో కుక్క ఈత కొట్టగలదు, అలాగనేసి మీరు దాంటే తోక పట్టుకున్నారనుకోండి, నేను కూడా ఆ కుక్కతో పాటు ఈ యొక్క సముద్రాన్ని, నదిని దాటేస్తానని, అది మూర్ఖత్వం. అవునా? సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మనం ఈ యొక్క భవసాగరాన్ని దాటాలనుకుంటే మనము ఏ దేవత దగ్గర వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తే లాభం లేదు. మనము ఈ యొక్క భవసాగరాన్ని దాటాలంటే భగవంతుడిని మాత్రమే ఆశ్రయించాలి. భగవంతుడు మాత్రమే, ఆ కృష్ణుడు లేకపోతే విష్ణువు, ఆయన అవతారాలు మాత్రమే మనకి ఈ యొక్క భవసాగరాన్ని, ఈ భౌతిక భవసాగరం నుంచి మనము దాటగలం. ఎందుకంటే ఈ భగవంతుడి యొక్క పాద పద్మాలు పడవ వంటివి, లేకపోతే షిప్, నౌక, తద్వారా ఈ యొక్క నది, సముద్రాన్ని మనము దాటగలము, ఈ సాగరాన్ని. అందుకే ఒక శ్లోకంలో భాగవతంలో చెప్పారు, సమాశ్రితయే పద పల్లవ ప్లవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంభుధిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాం నతేషాం. ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎన్నో విపత్తులు ఉంటాయి, ప్రతి స్టెప్లో డేంజర్ అన్నమాట. సో అందుకనే ఎన్నో రకాల బాధలు, కష్టాలు, భయంకరమైన అన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాయి. సో అందుకనే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని మన సొంత ప్రయత్నంతో మనం ఎప్పుడు దాటలేము. దీనికి మనము భగవంతుడి యొక్క పాదపద్మాల యొక్క శరణు తీసుకోవాలి. ఇది ఎప్పుడు మునుగని బోట్ అన్నమాట. ఈ నౌకలోనే మనము కూర్చుంటే అప్పుడు మనకి ఈ యొక్క పెద్ద సాగరం కూడా ఒక గోవత్స యొక్క పద చిహ్నంలో ఎంత నీళ్ళు ఉంటాయి, ఒక ఇన్ని ఉంటాయి, అంత అయిపోతుంది. సో ఈజీగా క్రాస్ చేయొచ్చు అని ఇక్కడ ఇంకో శ్లోకంలో భాగవతంలో చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం 23. యస్యోరుశృంగే జగతిం స్వనావం మనుర్యతా భద్యత తారదుర్గం సయేవ నస్త్వాశ్రభయాధురంతాత్
త్రాతాశ్రితాన్వారిచరోపి నూనం. సో మనువు ముందు ఒక మనువు పేరు సత్యవ్రత. ఆ మనువు ఒకసారి ఆయన ఎలా రక్షించుకున్నాడు తన్ను తాను అంటే సేవ్డ్ బై హిమ్సెల్ఫ్ బై టైయింగ్ ద స్మాల్ బోట్. ఒక నౌకలో మొత్తం ఆయన ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, ఈ లోకంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఎక్కేశారు. ఆ బోట్లోకి ఎక్కేసి ఆ బోటుని, ఆ నౌకని, పడవని భగవంతుడు అప్పుడు మత్స్యావతారం రూపంలో వస్తే, మత్స్యావతారంలో ఆయనకు ఒక హార్న్ ఉండేదన్నమాట. ఆ హార్న్కి కట్టేసి ఆ యొక్క బోటుని, తద్వారా మత్స్యావతారం ఆ యొక్క బోటుని అప్పుడు ఈ సముద్రం మొత్తం మునిగిపోతుందన్నమాట. సముద్రం ద్వారా మొత్తం, నీటి ద్వారా మొత్తం మునిగిపోతుండే ప్రపంచం. ఆ యొక్క ప్రళయం సమయంలో మత్స్యావతారం ఈ యొక్క మనువు మిగతా వాళ్ళందరినీ కూడా ఈ యొక్క నౌకను రక్షించిందనమాట. అలా మీరు మత్స్యావతారం ద్వారా ఎలా రక్షించారో ఈరోజు మమ్మల్ని కూడా ఈ త్వష్ట యొక్క పుత్రుడు అంటే ఎవరు, వృత్రాసురుడి నుంచి మమ్మల్ని రక్షించండి అనేసి కోరుకుంటారు. సో ఇక్కడ వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ప్రాణ భయంతో వాళ్ళు భగవంతుడిని ప్రార్థించుకుంటున్నారు, రక్షించమని కోరుకుంటున్నారు భగవంతుడిని. పురా స్వయం భూరపి సంయమాంబశై ఉదీర్ణవాథోర్మిరవైకరాలే ఏకోరవిందాత్ పతితస్తతార తస్మాద్ భయాద్యేన సనోస్తు పారః. సృష్టికి ఆరంభంలో భయంకరమైన గాలులు వీచాయి. దాంతో జలాల ద్వారా మొత్తం మునిగిపోయాయి అన్నీ. ఎంత భయంకరమైన శబ్దం చేశాయంటే అప్పుడు ఈ యొక్క సముద్రంలోని అలలు, బ్రహ్మదేవుడు ఆయన యొక్క పద్మం పైన కూర్చొని ఉన్న ఆసనం నుంచి కింద పడిపోయాడు ఈ యొక్క ప్రళయ జలాలలో. కానీ భగవంతుడు ఆయన్ని రక్షించాడు. అలాగే ఈరోజు కూడా మేము ఇటువంటి భయంకర పరిస్థితి నుంచి మీరు మమ్మల్ని రక్షిస్తారని మేము కోరుకుంటున్నాము, ప్రార్థించుకుంటామని దేవతలు ప్రార్థించుకుంటున్నారు. 25వ శ్లోకం. యయేక ఈశో నిజమాయయాన ససర్జయేనానుసృజామ విశ్వం వయం నయస్యాపి పురస్సమీహత పశ్యామలింగం ప్రతగీశమానినః. మీరే మమ్మల్ని సృష్టించారు. మీ యొక్క బహిరంగ శక్తి ద్వారా, మీ యొక్క కృప ద్వారానే మేము ఈ సృష్టి రచన చేయగలుగుతున్నాము. మీరు మా ముందు ఎప్పుడు పరమాత్మ రూపంలో ఉంటారు, కానీ మిమ్మల్ని మేము దర్శించుకోలేము మీ ఆ రూపాన్ని. ఎందుకంటే మేము పెద్ద గొప్ప దేవతలము, మేమే భగవంతుడు అని మేము ఊహించుకుంటున్నాము. అందుకని సో ఇక్కడ మనం భగవంతుని ఎందుకు చూడలేము అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు దేవతల నుంచి, ప్రార్థన నుంచి. ఇలా భగవంతుడు మన ముందుకు వచ్చినా కానీ, అవతారం తీసుకొని కృష్ణుడి రాముడి రూపంలో ఇలా మన మధ్యలో ఒక రాజుగా, ఒక నాయకుడిగా జీవించినా కానీ ఒక బద్ధజీవి అర్థం చేసుకోలేదు భగవంతుని. అలాంటి అర్థం చేసుకొని మూర్ఖులని యవాజానాంతి మా మూఢ మనుషిం తను మాశ్రితం. సో నేను మనిషి రూపంలో అవతరించినప్పుడు కొంతమంది మూర్ఖులు, మూఢ, వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు, నేను భగవంతుడిని అనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు నేనే గొప్ప, నేనే భగవంతుడిని అని. ఇతనేంటి, తన సాధారణ వ్యక్తి, నేను ఎలాగో ఆయన అలాగే, భగవంతుడు కూడా నాలాంటి ఒక వ్యక్తే అని అనుకుంటున్నారు. సో ఇలా మనము ఎంతో తుచ్చమైన వాళ్ళమైనా కానీ మనం భగవంతుడితో పోల్చుకుంటాం. ఇది మనం చేసే పెద్ద తప్పు, అపరాధం. భగవంతుడు ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించారు. మనం ఏం సృష్టించగలము? ఒక గ్రహాన్ని కూడా సృష్టించలేము, అవునా? సో అందుకే మనము ఏమాత్రం సృష్టించలేము, ఇంకా భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేము, ఈ సృష్టిని కూడా అర్థం చేసుకోలేకపోయాము, అవునా? సో అందుకనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క రకంగా మనమే అనుకుంటాం నేనే చాలా గొప్ప, నేనే ఈశ్వరుణ్ణి, అందుకే అన్నిటిని నియంత్రించాలనుకుంటున్నాం, అన్నిటిని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. అందు కారణంగానే మనం ఇంకా భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ 26, 27 శ్లోకాలు. యోనః సపత్నైర్వృషమర్ధ్యమానాన్ దేవర్షితిర్యన్ ఋషు నిత్య ఏవ
कृतावतारस्तनु विश्वमायया कृत्वात्मसात् पाति युगे युगे च तमेव देवं वयमात्मदैवतं परं प्रधानं पुरुषं विश्वमन्यं व्रजामः सर्वे शरणं शरण्यं स्वानां सनोदास्यतिशां మహాత్మా. ఇంకేం చెప్తున్నారు? మీ యొక్క అంతు చిక్కని అంతరంగ శక్తి ద్వారా మీరు రకరకాల అవతారాల్లో దర్శనమిస్తారు, అవతారాలని ధరిస్తారు, దివ్య శరీరాల్ని ధరిస్తారు. వామనదేవ శరీరంలో మీరు అసాధారణమైన శక్తిని ప్రదర్శించారు. దేవతల మధ్యలో ఆ వామనదేవుడిగా మీరు అవతరించారు. పరశురాముడిగా మీరు ఋషుల మధ్యలో, మునుల మధ్యలో అవతరించారు. నరసింహదేవుడిగా వరహ అవతారంగా మీరు పశువుల మధ్యలో అవతరించారు. మత్స్య కూర్మ అవతారంగా మీరు జల పశువుల మధ్యలో అవతరించారు. అలాగే మీరు ఇవన్నీ కూడా దివ్యమైన శరీరాలు మీవి. అలాగే మనుషుల మధ్య మీరు కృష్ణుడు, రాముడిగా అవతరించారు. ఈ విధంగా మీ యొక్క అపారమైన కృప ద్వారా మీరు దేవతల్ని కూడా రక్షిస్తారు. ఏ దేవతలనైతే ఎప్పుడు అసురులు హింసిస్తూ ఉంటారు. సో మీరే ఆ పూజనీయమైన వ్యక్తి, విగ్రహం ప్రతి ఒక్క జీవరాశికి. మీరే సర్వకారణ కారము. మీరే యొక్క పురుష స్త్రీ శక్తులు, సృష్టికి కావాల్సిన శక్తి మీ నుంచే వస్తుంది. సో మీరు ఈ విరాట్ రూపంలో కూడా ఉంటారు, ఈ విశ్వంకి దూరంగా. సో మేము ఇప్పుడు చాలా భయభీతులై ఉన్నాము, మేము ఇప్పుడు భయపడి ఉన్నాము. మా ఇప్పుడు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము మేము. అందుకే మేమందరం ఇప్పుడు మీ యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే మిమ్మల్ని ఆశ్రయించుకుంటే మీరు తప్పకుండా మమ్మల్ని రక్షిస్తారు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట, భగవంతుని వివిధ రకాలుగా పొగిడారనమాట. ఆయనే పరమ పురుషుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షించేవాడు, ఆయనే సర్వకారణ కారణం. ఈ విధంగా ఎన్నో విధాలుగా ఇక్కడ దేవతలు భగవంతుడిని ప్రార్థిస్తున్నారన్నమాట. భగవంతుడు కూడా గీతలో చెప్తాడు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితా. అవునా, ఈ యొక్క భౌతిక ఆధ్యాత్మిక జగత్తులన్నీ కూడా నా నుంచి ఉద్భవిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు ఉంటారో వాళ్ళు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని నాకే భజన చేస్తారు, నాకే సేవ చేసుకుంటారు, నన్నే పూజిస్తారు హృదయపూర్వకంగా అని భగవంతుడి గీతలో చెప్పాడు. అవునా, భాగవతంలో కూడా అవే చెప్పారు. అవునా, అహం ఏవాసం ఏవాగ్రి, అహం ఏవాసం ఏవాగ్రి అంటే ముందు, అన్నిటికన్నా ముందు నేనున్నాను. సో ఈ సృష్టి రచన కన్నా ముందు భగవంతుడు ఉన్నాడు. అంతా భగవంతుడి నుంచే వచ్చింది సృష్టి. ఇంకా మీరు ఏం చూస్తున్నారు అంతా భగవంతుడి నుంచే వచ్చింది. సో ఆయనే సర్వకారణ కారణం అన్నమాట. సో ఇప్పుడు మనకి శుకదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు చూద్దామంట. శ్రీ శుక ఉవాచ ఇతి తేషాం మహారాజ సురాణాముపతిష్ఠతాం ప్రతిచ్యాం దిశ్య భూదావిః శంఖచక్ర గదాధర. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఓ నా ప్రియమైన రాజా, ఈ విధంగా అందరూ దేవతలు వచ్చి భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకున్నప్పుడు భగవంతుడు ఆ హరి ఆయన యొక్క శంఖ చక్ర గదా పద్మ అన్నీ ఆయన అస్త్రాల్ని ధరించి ఆయన ముందు వారి యొక్క హృదయాల్లో ప్రత్యక్షమయ్యారు. దాని తర్వాత వాళ్ళ ముందు కూడా ప్రత్యక్షమయ్యారు. సో ఇప్పుడు వారి యొక్క ప్రార్థనలు విని భగవంతుడు వాళ్ళకి దర్శనమిచ్చాడనమాట. సో భగవంతుడు ఇక్కడ దర్శనమిస్తే ఆ భగవంతుడు ఎలా కనిపిస్తున్నాడు, ఆయన అవతారం, ఆయన రూపం ఇక్కడ వర్ణించబడింది అనమాట. సో నెక్స్ట్ శ్లోకాల్లో అవి చూద్దామంట. 2 ఉన్నాయి, 29, 30, 29, 30 శ్లోకాల్లో. ఆత్మతుల్యై షోడశభిర్వినా శ్రీవత్స కౌస్తుభౌ పర్యుపాసితమున్నిద్ర శరద్ అంభూరహేక్షణం దృష్ట్వా తం అవనౌ సర్వ ఈక్షణాహ్లాద విక్లవాః దండవత్ పతితా రాజన్ క్షణైరుత్థాయ తుష్టువః.
సో, ఈ భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు భగవంతుడితో పాటు 16 మంది పార్షదులు గూడా ఆయనతో పాటు వచ్చారంట. ఆయన చుట్టుముట్టూ నించొనున్నారంట. వాళ్ళందరూ గూడా భగవంతుడిలాగే కనిపిస్తున్నారు. భగవంతుడిలాగే ధరించారు వస్త్రాల్ని, ఆభూషణాల్ని. కాకపోతే శ్రీవత్స చిహ్నం లేదు వాళ్ళ యొక్క ఛాతీ పైన. కౌస్తుభ వజ్రాన్ని గూడా వారు ధరించలేదు. ఈ రెండిటి ద్వారా మీరు గుర్తించొచ్చు వాళ్ళు భగవంతుడు కాదు, విష్ణువు కాదు, కృష్ణుడు కాదు. వాళ్ళు భగవంతుడి యొక్క పార్షదులు, సేవకులు అని. వైకుంఠవాసులు అని. సో, ఈ విధంగా ఓ రాజా ఎప్పుడైతే ఈ దేవతలందరూ గూడా భగవంతుడిని ఈ యొక్క రూపాన్ని దర్శించుకున్నారో, ఈ భగవంతుడు ఎలా ఆయన హాస్యం అవునా? చిరునవ్వుతో ఉన్నాడంట. ఆయన యొక్క కళ్ళు పద్మపు పువ్వుల రెక్కల్లా ఉన్నాయంట. సో, ఈ భగవంతుడి యొక్క హాస్యముఖాన్ని చూసి వారు వెంటనే ఆనందంతో ఉప్పొంగిపోయి వాళ్ళు వెంటనే దండవత్ ప్రణామాలు చేశారన్నమాట. పడిపోతే ఎలా ఉంటుంది, ఒక రాడ్ కింద పడిపోతే ఎలా పడిపోతే వాళ్ళందరూ పడిపోయి భగవంతుడికి ప్రణామాలు అర్పించుకున్నారు. దండవత్ పతితారాజన్, దండవత్ ప్రణామాలు చేశారు. అందుకే భగవంతుడి ముందుకు మనం వెళ్ళినప్పుడు దండవత్ ప్రణామం చేయాలన్నమాట. అంటే ఒక రాడ్ ఎలా కింద పడిపోతుందో అలా భగవంతుడి ముందుకు వెళ్ళినప్పుడు దర్శనానికి అలా పడిపోయి మనం ప్రణామం చేయాలి. దాని తర్వాత మెల్లిగా వాళ్ళు లేచి నించొని ఇప్పుడు భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకుంటున్నారు. ఇప్పుడు భగవంతుడు డైరెక్ట్గా స్వయంగా వచ్చేసారు. ఇప్పుడు భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకుంటున్నారు వాళ్ళు. సో, ఏం ప్రార్థన చేసుకుంటారో చూద్దాం. ఇప్పుడు భగవంతుడు డైరెక్ట్గా ముందు నించొని ఉన్నారు ప్రత్యక్షంగా. ఇప్పుడు ఏం చెప్తున్నారు ప్రార్థనలు? శ్రీదేవా ఊచుహు నమస్తే యజ్ఞ వీర్యాయ వయసే ఉతతే నమః నమస్తే హ్యస్య చక్రాయ నమస్సు పురోహూతయే. ఏమంటారంట దేవతలు? ఓ భగవంతుడా, అన్ని యజ్ఞాల ఫలితాలను ఇచ్చేది నువ్వే. అంతేకాకుండా నువ్వే ఆ కాలచక్రము. ఏ కాలచక్రం ద్వారా అన్ని ఫలితాల్ని నాశనం చేసేస్తావు. ఆ చక్రాన్ని వదిలేది నువ్వే. ఏ చక్రం ద్వారా అయితే అసురుల్ని వధిస్తావు. ఓ భగవంతుడా, నీకు ఎన్నో పేర్లు ఉన్నాయి. అందుకే మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాము అని వాళ్ళు ప్రణామాలు అర్పించుకుంటున్నారు. నమస్సు పురుహూతయే. 32వ శ్లోకం. యత్తే గతీనాం తిసృణాం ఈషితు పరమం పదం నార్వాచీను విసర్గస్య ధాతర్ వేదితుమర్హతి. ఓ భగవంతుడా, మీరు 3 గతుల్ని కూడా నియంత్రిస్తారు. అంటే స్వర్గానికి వెళ్ళడం, మనిషిగా పుట్టడం, లేకపోతే నరకాన్ని వెళ్ళడం. ఇవన్నీ కూడా మీ చేతిలోనే ఉన్నాయి. కానీ మీ ధామం ఇది కాదు. మీ ధామము వైకుంఠ ధామము. మేమందరం కూడా మీరు ఈ సృష్టి రచన చేసినప్పుడే మేము కూడా ఆవిర్భవించాము. కాబట్టి ఈ సృష్టి రచన చేసిన తర్వాత మేము ఆవిర్భవించాము మీ ద్వారా. కాబట్టి మాకు మిమ్మల్ని అర్థం చేసుకోవడం మా తరం కాదు. అందుకని మేము మీకేమి అర్పించగలము? ఈ సృష్టి అంతా రచించింది మీరు. సో, ఇదంతా మీదే. సో, మీకు మేమేం అర్పించగలము? అందుకే మీరు మా ప్రణామాలు మాత్రం స్వీకరించండి అని ప్రణామాలు అర్పించుకుంటారు అన్నమాట. రైట్. సో, ఈ విధంగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో, రకరకాల లోకాలు ఉన్నాయి. సో, రకరకాల పితృలోకం, స్వర్గలోకం, బ్రహ్మలోకం, భూలోకం, అన్ని లోకాలు ఉన్నాయి. కానీ అవన్నీ లోకాలు భగవంతుడే సృష్టించాడు. అవునా? ఇంకా వైకుంఠ లోకం ఉంది. ఆ వైకుంఠ లోకం అనేది ఈ ముల్లోకాలకి అతీతం. ఈ బ్రహ్మాండానికి, భౌతిక జగత్తుకి అతీతం, బయట ఉంటుంది. సో, వైష్ణవులు, భక్తులు ఆ వైకుంఠ లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి సేవ చేసుకోవాలని కోరుకుంటారు అన్నమాట. ఈ స్వర్గలోకము లేకపోతే ఇంకా వేరే లోకాలకు వెళ్ళడానికి వాళ్ళకి ఏమాత్రం అభిరుచి లేదన్నమాట. అది విషయం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పినట్టుగా భగవంతుడిని మనము ఇలా అర్థం చేసుకోవడం మన తెలివితో, బుద్ధితో అది సంభవం కాదు అనే విషయాన్ని ఇక్కడ దేవతలు చెప్తున్నారు. సో, దేవతలే అర్థం చేసుకోలేకపోతున్నాము అని చెప్పుకుంటున్నారు. సో, మనం ఇంకా అసలు మనం సొంతంగా అర్థం చేసుకోవడం అనుకోవడమే మూర్ఖత్వం అన్నమాట.
ఓకే. సో, అందుకే మనం ఏం అర్పించగలం భగవంతుడికి? అంతా భగవంతుడిదే. అప్పుడప్పుడు చాలామంది గర్వపడుతుంటారు. అందరికి అడ్వర్టైజ్‌మెంట్ కూడా చేసుకుంటారు. "నీకు తెలుసా? ఆ గుడిలో నేను ఇంత దానం చేశాను. అక్కడ ఆ భగవంతుడికి నేను ఇది చేశాను. ఆ భగవంతుడికి బంగారం నెక్లెస్ ఇచ్చాను. లేకపోతే ఆ గుడి కట్టించాను." ఇలా చాలామంది చేస్తూ ఉంటారు దాన ధర్మాలు. ఇంకా అడ్వర్టైజ్‌మెంట్ దానికన్నా డబల్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్‌గా చేసేదే దానికి పేరు ప్రతిష్టల కోసం. అందరికి తెలవాలి నేను ఎంత చేశానో భగవంతుడి కోసం. నేనేమేమి ఇచ్చాను భగవంతుడు. అసలు నా వల్లే మందిరం నడుస్తుంది. లేకపోతే నా వల్లే భక్తులందరూ కూడా బతికి ఉన్నారు. లేక నా వల్లే భక్తి, పూజ అన్నీ నడుస్తున్నాయి మందిరంలో అని చాలా గర్వపడిపోయి అందరికి చెప్పుకుంటూ ఉంటారనమాట. సో, అలా అనుకోవడం, అలా ఊహించుకోవడం అనేదే తప్పు. మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఏమి ఇవ్వగలం. సో, మనం ఎప్పుడైనా దానం చేసినప్పుడు భగవంతుడికి గానీ, వైష్ణవులకి, భగవంతుడి సేవకు గానీ, సో, మనం మందిరానికి గానీ, మన యొక్క చేతన ఏముండాలంటే అంతా భగవంతుడిదే. హ్మ్. సో, అందులో మనకు భగవంతుడు ఎంతో ఇచ్చాడు. మనకిచ్చిందంతా కూడా భగవంతుడే ఇచ్చాడు మనకి. కాబట్టి మనము ఇక్కడ భగవంతుడిదే మనకు భగవంతుడికి అర్పిస్తున్నాం అంతే. సో, ఇందులో యాక్చువల్లీ మా గొప్పతనం ఏం లేదు. హ్మ్. సో, గంగా నీళ్ళని మనం గంగకే అర్పించి గంగను పూజించుకుంటాం. అలా అనమాట. భగవంతుడివి అన్నీ భగవంతుడికి అర్పిస్తున్నాం. సో, అన్నీ కూడా భగవంతుడికి అర్పించాలి. అందుకే మనం అర్పిస్తున్నాం. ఎందుకంటే అంతా భగవంతుడిదే. అన్నీ కూడా భగవంతుడి సేవకే వినియోగించుకోవాలి. అందుకే మనం భగవంతుడికి ఇస్తున్నాం. ఎందుకంటే అది భగవంతుడిది గనక. భగవంతుడిది భగవంతుడి సేవకే వినియోగించాలి అనే విషయాన్ని అర్థం చేసుకొని మనం ఇవ్వాలన్నమాట భగవంతుడి సేవకి. సో, అప్పుడు అది సరైన చేతన. నేనే చేస్తున్నానే, నేనే గొప్ప అనే గర్వం ఉంటే సో, మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము. సంపూర్ణమైన లాభం పొందలేము భగవంతుడికి భక్తి చేసుకోవడం ద్వారా. నెక్స్ట్ 33వ శ్లోకం వచ్చేసి ప్రోస్ ఫార్మాట్‌లో ఉంది. అందుకే నేను డైరెక్ట్‌గా అనువాదం చూసుకుందాం. చాలా పెద్దగా ఉంది. సో, డైరెక్ట్‌గా అనువాదం చూసుకుందామంట. 33వ శ్లోకం. ఓ భగవంతుడా, ఓ నారాయణ, ఓ వాసుదేవ, పరమపురుష, ఆదిపురుష. సో, నువ్వు ఈ యొక్క అందరి యొక్క బాగు కోరేవాడివి, అందరికి వరాలు ఇచ్చేవాడివి, అందరికీ కృపామయుడివి. ఎప్పుడు కూడా నువ్వు ఏమాత్రం చేంజ్ అవ్వవు, చేంజ్‌లెస్. ఇంకా ఈ యొక్క మొత్తం జగత్తుకి, సృష్టికి కారణం, ఈ సృష్టికి సపోర్టు. ఇంకా సృష్టికర్త, ఇంకా సృష్టికి నువ్వే ఈశ్వరుడివి. ఇంకా లక్ష్మీదేవి యొక్క భర్తవు. సో, ఈ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకునేది గొప్ప గొప్ప సన్యాసులు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు భ్రమణం చేస్తూనే ఉంటారు. ఎప్పుడూ భక్తి యోగ ద్వారా మీ సమాధిలో, మీ ధ్యానంలో నిమగ్నమైపోయి ఉంటారు. అటువంటి వారి యొక్క మనస్సు ఎప్పుడు మీపైనే కేంద్రీకరిత అయి ఉంటుంది. అందుకనే వాళ్ళు మీ యొక్క రూపాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క శుద్ధమైన హృదయాల్లో దర్శించుకోగలరు. ఈ విధంగా వారి యొక్క హృదయంలో ఉన్న అంధకారం తొలగిపోవడం కారణంగా మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోగలరు. మీరు వాళ్ళకి సాక్షాత్కారం అవుతారు. అందుకనే వాళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు మీ యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని దర్శించుకొని. అలాంటి వ్యక్తులు, అలాంటి భక్తులు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకోగలరు. అందుకే మేము మీకు మా ప్రణామాలు అర్పించుకుంటున్నాము. ఇంతకన్నా మేము ఎక్కువ చేయలేము. ఎందుకంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవతలు ఇప్పుడు అక్కడ యాక్చువల్లీ శుద్ధ భక్తులు కాదు. ఆ విషయం మీకు మెల్లిగా అర్థమవుతుంది ఈ యొక్క అధ్యాయంలో. ఇప్పుడు విషయం ఏంటంటే దేవతలకు కూడా అర్థమవుతుంది, దేవతలకు కూడా తెలుసు మాకు కొంచెం భౌతిక కోరికలు ఉన్నాయి, మేము శుద్ధమైన భక్తులం కాదు. శుద్ధమైన భక్తులు మాత్రమే భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు. మేము కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోలేము అనే విషయాన్ని వాళ్ళకు కూడా తెలుసు. ఆ విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇది అసలైన అంటే సరైన విధి కాదు భక్తి చేసుకోవడానికి. సరైన విధి శుద్ధ భక్తి అని కూడా భగవంతుడు మళ్ళీ వాళ్ళకి చెప్తారు. ఆ విషయం కూడా వస్తుంది, చూద్దామంట ఈరోజు లేకపోతే రేపు నెక్స్ట్ క్లాస్లో. సో బేసికల్లీ ఇక్కడ భగవంతుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి, అవునా? సో వివిధ రకాల స్తరాల్లో భక్తులు ఉంటారనమాట. సో భగవంతుడు వాళ్ళకి సాక్షాత్కారం అవుతారు, అర్థం చేసుకోగలరు. వ్యక్తులు విభిన్న స్తరాల్లో ఉన్న భక్తులు విభిన్న స్థాయిల్లో భగవంతుడిని అర్థం చేసుకోగలరు. అదనమాట. సో కొంతమంది భగవంతుడిని బ్రహ్మజ్యోతి, పరబ్రహ్మనుగానే
వాళ్ళు అర్థం చేసుకోగలరు. కానీ కొంతమంది అంతర్యామి పరమాత్మ రూపంలో అర్థం చేసుకోగలరు. హ్మ్. ఇంకొంతమంది ఏంటంటే, ఆ భగవంతుడు క్షీరోదాక్ష విష్ణు, గర్భోదాక్ష విష్ణు, కారణోదాక్ష విష్ణు ఈ విధంగా అర్థం చేసుకోగలరు. దానికన్నా హైయర్ లెవెల్ అండర్‌స్టాండింగ్ వచ్చేసి వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధగా భగవంతుడిని అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఈ చతుర్వ్యూహ ఈ 3 కూడా ఈ 3 విష్ణువులు కారణోదాక్ష విష్ణు, గర్భోదాక్ష విష్ణు, క్షీరోదాక్ష విష్ణు కన్నా పైన ఉంటారు ఈ చతుర్వ్యూహ. వీరి పైన ఉంటారు నారాయణుడు. అవునా? సో, నారాయణుడు వచ్చేది బలదేవుడి నుంచి. సో, ఫైనల్‌గా బలదేవుడు కృష్ణుడి నుంచి వస్తాడు. సో, ఇది సీక్వెన్స్ అనమాట అర్థం చేసుకోవడం. సో, ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ఎప్పుడు అర్థం చేసుకోగలము అంటే మనం శుద్ధ భక్తి చేసుకున్నప్పుడు. శుద్ధ భక్తి చేసుకున్నప్పుడే మనం ఇవన్నీ విషయాలు మెల్లిమెల్లిగా భగవంతుడి గురించి అర్థం చేసుకోగలం. సో, ఈ విధంగా మనకు శుద్ధ భక్తి చేసుకోవడం ఒక మార్గం అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. తర్వాత భగవంతుడు కూడా చెప్తారనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ప్రార్థనలో 34వ శ్లోకంలో ఇది కూడా ప్రోస్ ఫార్మాట్‌లో ఉంది. అందుకే నేను చదవట్లేదు. ఓకే. ఇక్కడ నుంచి అన్ని కొంచెం ప్రోస్ ఫార్మాట్‌లో ఉన్నాయి కొన్ని శ్లోకాలు. ఇవి ముఖ్యంగా ఈ యొక్క దేవతల యొక్క ప్రార్థనలు. సో, మనం అందుకని అలాగే ప్రోస్ ఫార్మాట్‌లో చూసుకొని వెళ్ళిపోదామంట. ఓకే. సో, నెక్స్ట్ చెప్తున్నారు, ఓ భగవంతుడా, నీకు ఏం సపోర్ట్ అవసరం లేదు. నీకేమి భౌతిక శరీరం లేదు. నీకు మా సహాయం ఏం అవసరం లేదు. ఎందుకంటే నువ్వే అన్నిటికీ కారణం. అండ్ ఇంకా ఈ యొక్క సృష్టికి సంబంధించినంతా కూడా నీ నుంచే వస్తున్నాయి. నువ్వే సృష్టి పాలకుడివి, సంహారం చేసేవాడివి ఈ యొక్క సృష్టిని. అయినా కానీ ఇలా ఎన్నో కార్యాలు చేస్తున్నట్టు కనిపిస్తావు. కానీ ఈ అన్ని భౌతిక కార్యాలకి నువ్వు అతీతం. అందుకనే మీ యొక్క ఈ దివ్య లీలలు, దివ్య కార్యాలు అర్థం చేసుకోవడం మాలాంటి వారికి చాలా కష్టం. బ్రహ్మ సంహితల రాశారు, గోలోక ఏవ నివసత్య కిలాత్మభూతో. సో, భగవంతుడు కృష్ణుడు ఎప్పుడు గోలోక బృందావనంలో ఉంటాడు. అవునా? బృందావనం పరిత్యజ్య పదం ఏకం నగచ్చతి. ఒక్క అడుగు కూడా బృందావనం నుంచి బయటికి ఎప్పుడు కృష్ణుడు వేయడంట. సో, ఈ విధంగా కృష్ణుడు బృందావనంలోనే ఉంటూనే ప్రతి చోట ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఉంటారు, నివసిస్తున్నారు. ఇది భగవంతుడి యొక్క ప్రత్యేకత అన్నమాట. ఆయన ఒకేసారి అన్ని చోట్ల కూడా ఉండగలడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేం. ఎందుకు? మన వల్ల కాదు కదా. సో, మనిషి ఏంటంటే ఏవైతే మనిషి వల్ల కావో అవి అనుకుంటాడు అసాధ్యం, భగవంతుడికి కూడా సంభవం కాదు అనుకుంటాడు. కానీ మనకి భగవంతుడికి తేడా ఉంది కదా. సో, మనకు అర్థం కానివి, మనం చేయలేనివి భగవంతుడు చేయగలడు, భగవంతుడికి అర్థమవుతుంది. సో, అది మనకి భగవంతుడికి ఉన్న తేడా అనమాట. సో, భగవంతుడు ప్రతి చోట ఉండగలడు, అది ఆయనకు సంభవం. మనకు అది సంభవం కాదు. భగవంతుడు అంటాడు, మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. మొత్తం జగత్తులో కూడా నేను వ్యాపించి ఉన్నాను వివిధ రకాల శక్తుల ద్వారా, వివిధ అవతారాల ద్వారా, పరమాత్మ రూపంలో, ఇలా ఎన్నో విధాలుగా భగవంతుడు ఆయన మొత్తం జగత్తులో వ్యాపించి ఉన్నాడు అన్నమాట. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు 35వ శ్లోకంలో, ఇవన్నీ కూడా మా యొక్క ఎంక్వైరీస్. ఒక సాధారణమైన బద్ధజీవుడు యొక్క భౌతిక నియమాలకి కట్టుబడి ఉంటాడు. అందుకనే ఆయన యొక్క కర్మ ఫలితాలని ఆయనకి అనుభవిస్తూ ఉంటాడు. కానీ మీ యొక్క శరీరం, మా యొక్క ఇవన్నీ జిజ్ఞాస అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు యొక్క అడుగుతున్నారనమాట, మాకు ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. కానీ మీరు ఒక సాధారణ వ్యక్తిలాగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఒక సాధారణమైన శరీరాన్ని ధరించి మూడు గుణాల యొక్క ప్రభావంలో అయితే ఉండరు కదా. మీరు కూడా ఈ కర్మ ఫలితాలని, పుణ్యపాప కర్మ ఫలితాలని సమయానుసారంగా మీరు కూడా అనుభవించాల్సి వస్తుందా? లేకపోతే మీరు ఇక్కడ ఒక సాక్షిలాగా మాత్రమే, ఆత్మారామ సాక్షిలాగా మాత్రమే సంపూర్ణమైన భౌతిక కోరికల నుంచి విముక్తులై సంపూర్ణ ఆయన ఆధ్యాత్మిక శక్తితోనే నివసిస్తూ ఉంటారా? మేము అర్థం చేసుకోలేకపోతాం మళ్ళీ. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కసారి మనిషి రూపంలో వస్తాడు, మనిషిలాగానే వివిధ కార్యాలు చేస్తూ ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆయన కూడా రకరకాల బాధలను అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తుంటాడు. ఇప్పుడు రాముడు వచ్చాడు అనుకోండి, సీత అపహరించుకొని వెళ్ళినప్పుడు ఆయన ఎంతో బాధపడుతున్నాడు. అవునా?
సో కృష్ణుడు ఒక్కొక్కసారి క్రోధాన్ని వ్యక్తం చేస్తాడు యుద్ధంలో. సో ఇలా రకరకాల ఫీలింగ్స్ భగవంతుడు కూడా వ్యక్తం చేస్తున్నాడు. మరి భగవంతుడు కూడా మనిషిలాగా వ్యవహరిస్తున్నాడు. మరి ఇవన్నీ ఏంటి? సో అది మేము అర్థం చేసుకోలేకపోతున్నాము అనేసి ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు అపాప విద్ధం. అపాప విద్ధం అంటే ఏ పాపం కూడా భగవంతుడిని స్పర్శించలేదు అనమాట. భగవంతుడు చిన్మయ స్థలంలో ఉంటాడనమాట. భగవంతుడు వస్తాడు ఇక్కడికి మన ఉద్ధరించడానికి, అవునా, పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం, దుష్టుల్ని దండించడానికి, వినాశనం చేయడానికి. సో అందుకనే భక్తుల్ని రక్షించడానికి, అసురుల్ని సంహరించడానికి భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన సంపూర్ణమైన ఈ యొక్క భౌతిక నియమాలు, భౌతిక గుణాలకి అతీతం. సో అందుకనే ఇక్కడ మనకి ఈ విషయం చెప్తున్నారనమాట. 36వ శ్లోకంలో ఏం రాశారంటే, అంటే ప్రార్థించుకుంటున్నానంటే భగవంతుడికి, ఓ భగవంతుడా, అన్ని రకాల కాంట్రడిక్షన్స్ అంటే వ్యతిరేకతలన్నీ కూడా మీలో సమగ్నం అయిపోతాయి. ఎందుకంటే మీరు పరమ పురుషులు, మీలో అనంతమైన దివ్య గుణాలు ఉన్నాయి. మీరు ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మీకు అనంతమైన దివ్య గుణాలు, మహిమలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము బద్ధజీవులం అర్థం చేసుకోలేము. చాలామంది ఇవాళ రేపు మోడర్న్ థియాలజియన్స్ అంటే పండితులు ఇది వాదించుకుంటూ ఉంటారు. ఇది సరైంది, ఇది సరైంది కాదు అని. అసలు ఏంటో సరైంది వాళ్ళకే సరిగా తెలియదు. కాబట్టి వీళ్ళు చెప్పే జ్ఞానం కూడా సరైంది కాదు. ఎందుకంటే వీరి యొక్క మనస్సు, మెదడు అన్నీ కూడా రకరకాల పరికల్పనలతో వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళు చెప్పే జ్ఞానం కూడా సరైంది కాదు. ఎందుకంటే వాళ్ళకే సరిగ్గా మీ గురించి, పరమ సత్యం గురించి సరిగ్గా తెలియదు. అందుకనే ఇంకా వాళ్ళు మీ గురించి తెలుసుకోవాలి, ఏదో ఒకటి అందరికీ చెప్పాలి అనేసి రకరకాల సిద్ధాంతాలని సృష్టించి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలకి మీరు అతీతం. సో మీలో ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉన్నాయంటే, భగవంతుడు చేస్తున్నాడు, చేయట్లేదు, భగవంతుడు సుఖ దుఃఖాలు ఉన్నాడు, ఇవన్నీ కూడా మీలో ఇవన్నీ కాంట్రడిక్టరీ ఉన్నా కానీ మీలో అవి కాంట్రడిక్టరీ కాదు. మీ ఎంత శక్తి ఎంత గొప్పదంటే మీరు ఏదైనా చేయగలుగుతాడు. మీ పాయింట్ ఏంటంటే భగవంతుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆయనకి ఏది అసాధ్యం అనేది కాదు. మనకు సాధ్యం కానిది, మనకు అర్థం కానిది భగవంతుడికి అర్థమవుతుంది, భగవంతుడికి సాధ్యమవుతుంది. ఎలా చేయగలడు? మీరు చేయలేరు, కానీ భగవంతుడు చేయగలడు. సో కాబట్టి మీకు ఏది అసాధ్యం కాదు. మీలో ద్వంద్వం లేదు భగవంతుడి. ఇంకా మీరు మీ యొక్క శక్తి ద్వారా ఏదైనా చేయగలరు. సో ఇక్కడ అందుకే చెప్తున్నారు, భగవంతుడు ఒక్కొక్కసారి సంహరిస్తాడు, ఒక్కొక్కసారి కొంతమందిని రక్షిస్తాడు. భక్తుల్ని రక్షించిన వాళ్ళకి అది ఆయన మేలు చేస్తున్నాడు. భగవంతుడు ఎవరినైనా అసురుల్ని సంహరించి కూడా వాళ్ళకి మేలే చేస్తున్నాడు. భగవంతుడు ద్వారా, ఆయన చేతుల ద్వారా సంహరించిన వారికి ముక్తి లభిస్తుంది. అవునా? సో కాబట్టి ఇద్దరికీ కూడా లాభమే. కాబట్టి భగవంతుడు అందరికీ ఎప్పుడు మేలే చేస్తాడనమాట. సో మనకు అలా బయట నుంచి అలా మనకు అనిపిస్తుంది, అరే భగవంతుడు భక్తులు మాత్రమే రక్షిస్తున్నాడు, అసురుల్ని మాత్రం సంహరిస్తున్నాడు అని. కానీ ఆ సంహారం ద్వారా అసురులకు మంచి జరుగుతుంది అన్నమాట, చెడు జరగదు. సో అందుకని ఇటువంటి మంచి చెడు అనే ద్వంద్వాల నుంచి భగవంతుడు ముక్తుడు, అతీతుడు. అవి ఆయనకు వర్తించు. స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మికం, భగవంతుడికి అన్నిటికీ కూడా అక్కడ అంతా మంచే ఉంటుంది, చెడే ఉండదు. సో బృందావనంలో ఆయన భక్తులు కూడా ఉంటారు. భగవంతుడు యొక్క సాంగత్యంలో వాళ్ళ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు, ఆధ్యాత్మిక ఆనందంలో. అలాగే భగవంతుడు బృందావనం వెళ్ళినప్పుడు మథురాకి కృష్ణ బలరాములు, అప్పుడు వారి విరహంలో కూడా ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి భగవంతుడికి కానీ, ఆయన శుద్ధ భక్తులు కానీ ఎప్పుడు కూడా భౌతిక సుఖ దుఃఖాలకు వాళ్ళు అతీతం. వాళ్ళు అనుభవించేవన్నీ కూడా ఆధ్యాత్మిక స్థలంలో ఉంటాయి. అవి చూడ్డానికి భౌతిక సుఖం లేకపోతే భౌతిక దుఃఖంలా కనిపించవచ్చు, కానీ అవి భౌతిక స్థలంలో లేవన్నమాట. అవన్నీ ఆధ్యాత్మిక స్థలంలో ఉన్నాయి. ఆధ్యాత్మిక స్థలంలో దుఃఖం అనేదే ఉండదు, ఓన్లీ ఆనందమే ఉంటుంది. అది ఇక్కడ
భగవంతుడి యొక్క సాంగత్యంలో కానీ, భగవంతుడి యొక్క విరహంలో కానీ, రెండిటిలోనూ కూడా భక్తులు ఆనందంలోని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ విధంగా 2 సందర్భాల్లో కూడా ఎవరైతే ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారో వారిని ఆత్మారామ అంటారు. సో భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఆత్మారాములు. వాళ్ళు ఎప్పుడూ ఆధ్యాత్మిక ఆనందంలో వాళ్ళు మునిగి ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా భౌతిక దుఃఖాన్ని, భౌతిక క్లేశాలని, భౌతిక సుఖాన్ని వాళ్ళు అనుభవించరు. ఆ స్థలంలోనే ఉండరు. సో నెక్స్ట్ వచ్చేసి 37వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఒక తాడు కూడా భయాన్ని కలుగు చేస్తుంది. ఎవరైతే ఆ తాడుని పాముగా భ్రమించి పాము అనుకుంటారు. కానీ ఎవరికైతే తెలివి ఉందో, సరిగ్గా చూడగలడో, అరే ఇది తాడు అని తెలిసిన వాడు భయపడ్డు. అలాగే మీరు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు. మీరు ఈ భయాన్ని, అభయాన్ని రెండింటిని కూడా మీరే ప్రసాదిస్తున్నారు వారి యొక్క బుద్ధి, తెలివి ప్రకారం. కానీ మీలో అటువంటి ద్వంద్వాలు లేవు. అవునా? ఇప్పుడు భగవంతుడు కొంతమందికి ఈ రకంగా ఎందుకు ప్రేరణిస్తున్నాడు, కొంతమందిలో భయాన్ని కలుగజేస్తున్నాడు, కొంతమంది అభయాన్ని ఇస్తున్నాడు. కొంతమంది ఎందుకంటే జేయతామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఇప్పుడు మీరు అంటున్నారు అనుకోండి, పరమాత్ముడు భగవంతుడు నాలో నివసిస్తున్నాడు, ఆయన నాకు సరైన మార్గదర్శనం చేస్తాడు, నేను ఆయనకి శరణాగతుడై ఉన్నాను, సో ఆయన నన్ను రక్షిస్తాడు అంటే భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఏయతామాం ప్రపద్యంతే. సో లేకపోతే మీరు అనుకున్నారు అనుకోండి, అసలు భగవంతుడు ఆయన వాడు లేడు సృష్టిలో అంటే, సరే లేడు, సో భగవంతుడు కూడా మీతో లేని విధంగానే సో మిమ్మల్ని రక్షించడు. సో ఎందుకంటే మీరు భగవంతుడు లేరంటారు, సరే లేని విధంగానే భగవంతుడు మీతో వ్యవహరిస్తాడు. భగవంతుడు ఉన్నాడు అని మీరు విశ్వసిస్తే ఉన్నట్టుగానే వ్యవహరిస్తాడు. సో భగవంతుడు మీతో ఎలా వ్యవహరిస్తాడంటే, మీరు ఎలా భగవంతుడిని పూజిస్తారు అలాగే వ్యవహరిస్తాడు అనమాట. నరసింహస్వామి ఆయన ఆవిర్భవించినప్పుడు నరసింహ అవతారంలో ప్రహ్లాదుడు కూడా భగవంతుడిని చూశాడు, నరసింహస్వామిని. ఆయన్ని చూడగానికి ఆయనకి ఎంతో ప్రశాంతత, ఆనందం కలిగింది. అదే హిరణ్యకశిపుడు చూడగానే ఆయనకి భయము, కోపం, క్రోధం కలిగింది. అవునా? తర్వాత ఆయన మృత్యువుని పొందాడు, కానీ ప్రహ్లాద్ మహారాజు మాత్రం ఆయన యొక్క ప్రేమను పొందాడు. సో ఈ విధంగా ఎవరికి భయపడుతుంది, ఎవరు భయంలో ఉంటారంటే, భయం ద్వితీయాభిన్నివేష్ట స్యాత్. ఎవరైతే ద్వంద్వాల్లో భౌతిక చేతనతో ఉంటారో వారు అసలైన భయాన్ని, ఈ యొక్క భౌతిక భయాన్ని, భౌతిక జగత్తులో భయాన్ని లోనవుతారు. అదే ఎవరైతే భగవంతుడి యొక్క భక్తిలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు ఏమాత్రం భౌతిక భయానికి గురవరు. సో మనం సరిగ్గా ఆలోచించి సరిగ్గా ధ్యానం చేస్తే ఆ పరమాత్ముడిని మనము వివిధ రకాలుగా మనం దర్శించుకోవచ్చు. ఈ యొక్క అన్నిట్లో పరమాత్ముడు ఉన్నాడు, అందరిలో పరమాత్ముడు అనే విషయాన్ని గ్రహించవచ్చు. సో ఈ యొక్క మొత్తం భౌతిక శక్తి, బహిరంగ శక్తి అంతా కూడా ఆ భగవంతుడి నుంచే వచ్చిందనమాట. అందుకే ఆయనే సర్వకారణ కారణుడు. ఆయన నుంచే ఇంద్రియాలు, బుద్ధి, తెలివి అన్నీ కూడా వచ్చాయి. ఆయనే పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరిలో ఉంటారు. ఆయన లేకుండా అన్నీ కూడా డెడ్, అంటే మృత దేహంతో సమానం. సో ఇక్కడ అందుకే చెప్తున్నారన్నమాట, మీరొక్కరే ఈ యొక్క సృష్టికి, ప్రతి వ్యక్తికి ఈశ్వరుడు, సృష్టికర్త అని. సో భగవంతుడు ఏంటంటే ప్రతి ఒక్క కణంలో, ప్రతి ఒక్క అణువులో ఆయన శక్తుల ద్వారా నివసించి ఉన్నాడు. లేకపోతే పరమాత్మ ద్వారా ప్రతి ఒక్కరిలో నివసించి ఉన్నాడు. ఏకోప్యసౌరచయుతం జగదండ కోటిం యశక్తిరస్తి జగదండ చయాయదంతః అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఆయన వివిధ శక్తుల ద్వారా ఆయన ప్రతి పరమాణులో కూడా నివసించి ఉన్నారు. 39వ శ్లోకం ఏం చెప్తున్నారంటే, అందుకే ఓ మధు అనే అసురుణ్ణి వధించినావు. ఇన్సెసెంట్ ట్రాన్స్మిట్. అందుకే ఎవరైతే మీ యొక్క గుణమహిమల ఒక్క బిందువుని కూడా ఆస్వాదించారో వాళ్ళ యొక్క మనస్సులో ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక ఆనందం పొంగి పొరుతూ ఉంటుంది.
అలాంటి మహాభక్తులు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని, భౌతిక ఆనందాన్ని, భౌతిక ఇంద్రియాల ద్వారా ఈ స్పర్శ లేకపోతే ఈ యొక్క చూడడం ద్వారా పొందే ఆనందాన్ని, ఈ యొక్క శబ్దం ద్వారా, ఈ యొక్క చూపు ద్వారా, భౌతిక వస్తువులు కార్యాల ద్వారా పొందే ఆనందానికి వాళ్ళు లెక్కే చేయరనమాట దాన్ని. ఇలా భౌతిక కోరికల నుంచి సంపూర్ణంగా ముక్తులైన ఈ భక్తులు సంపూర్ణ జీవరాశులకి అసలైన శ్రేయోభిలాషులు, మిత్రులు. వాళ్ళు వారి యొక్క మనస్సును మీకు అర్పించారు, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ జీవిత లక్ష్యాన్ని సాధించడంలో వాళ్ళు సమర్థులు. ఓ భగవంతుడా, మీరు ఆత్మ, మీరు ఇటువంటి శుద్ధ భక్తులకి ఎంతో ప్రియమైన వారు. వాళ్ళు మీకు ప్రియమైన సన్నిహితులు. వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఈ యొక్క భౌతిక ప్రపంచానికి రారు. సో అలాంటి వాళ్ళు మీ యొక్క సేవను ఎలా త్యాగం చేయగలరు? సో ఎవరైతే భగవంతుడి భక్తులు, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భౌతిక ఆనందాన్ని, భౌతిక సుఖానికి వాళ్ళు బానిసలు కారు, దాన్ని లెక్క కూడా చేయరు. వాళ్ళు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు కనుక వాళ్ళు ఎప్పుడు భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారు కనుక వాళ్ళు భగవంతుడి సేవను ఎప్పుడు త్యాగం చేయరు, మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రారు. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 40వ శ్లోకంలో ఏం రాశారంటే, ఓ భగవంతుడా, మీరే ముల్లోకాలకు స్వామి, అధిపతి, ప్రభు, శక్తి. వామన అవతారంలో, నరసింహ అవతారంలో మీరు ఈ యొక్క ముల్లోకాల్ని జయించారు, ఈ ముల్లోకాలను వ్యాపించారు. అందరూ కూడా మనుషులు, దైత్యులు, దానవులు, దేవతలు అన్నీ కూడా మీ నుంచే వచ్చాయి, ఉద్భవించాయి. మీరే అందరికన్నా శక్తివంతమైన వారు. ఈ విధంగా మీరు ఎన్నో అవతారాల ద్వారా వచ్చి వివిధ రాక్షసుల్ని, వివిధ అసురుల్ని సంహరించారు. ఎప్పుడైతే వాళ్ళు చాలా శక్తివంతులు అయిపోయారు, మీరు వామనదేవ రూపంలో వచ్చారు, రాముడి రూపంలో వచ్చారు, కృష్ణుడి రూపంలో వచ్చారు. మీరు అప్పుడప్పుడు పశువు రూపంలో వస్తారు, వరాహస్వామి రూపంలో. అప్పుడప్పుడేమో మీరు మనిషి, పశువు కలిపి వస్తారు. ఎలా అంటే నరసింహస్వామి, హయగ్రీవ అవతారాల్లో, అప్పుడప్పుడు మత్స్య అవతారంలో, జల పశువుల కుర్మ అవతారంలో వచ్చారు. ఈ విధంగా రకరకాల అవతారాలు తీసుకున్నారు. రకరకాల అవతారాల్లో రకరకాల అసురుల్ని వధించారు. అందుకే ఈరోజు మేము మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాము, ఇదే మా కోరిక, ఈ వృత్రాసురుని కూడా అలాగే వధించేసేయండి ఏదో ఒక అవతారం తీసుకొని. సో ఇలా కోరిక ఏంటంటే ఫైనల్గా మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నారనమాట. ఈ వృత్రాసురుణ్ణి ఎలాగైనా సంహరించండి, మాకు భయం వేస్తుంది, ఏదో ఒక అవతారం తీసుకొని. ఇన్ని అవతారాలు తీసుకున్నారు, ఎంతో మంది అసురుల్ని వధించారు, ఇప్పుడు వృత్రాసురుని కూడా ఏదో ఒక అవతారం తీసుకొని వధించేసేయండి అని కోరుకుంటారు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ 2 రకాల భక్తులు ఉంటారు, సకామ భక్తులు, అకామ భక్తులు. సకామ భక్తులు అంటే వాళ్ళకి ఏదో ఒక భౌతిక కోరికలు ఉంటాయన్నమాట. అందుకే వాళ్ళు ఆ భౌతిక కోరికలను తీర్చుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్తారు. అకామ భక్తులు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉండవు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ భగవంతుడికి సేవ చేసుకోవడం ఒక్కటే వాళ్ళకి వారి యొక్క కోరిక అనమాట. వాళ్ళు భగవంతుడి సేవ, భగవంతుడి ఇచ్చ, అదే వాళ్ళ ఇచ్చ, ఇంకా వేరే ఇచ్చ లేదు వాళ్ళకి, సపరేట్ కోరిక లేదనమాట. భగవంతుడి కోరికే వాళ్ళ కోరిక, భగవంతుడికి ఏం నచ్చుతుందో అదే వాళ్ళకి నచ్చుతుంది, అదే వాళ్ళు చేస్తారనమాట. సో అందుకనే ఈ సకామ అకామ భక్తుల యొక్క తేడా ఏంటంటే, ఎప్పుడైనా సమస్య వచ్చేస్తే వెంటనే సకామ భక్తులు భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి ఆ సమస్య నుంచి పరిష్కారం, ఆ యొక్క ఆపద నుంచి ముక్తి లభించాలని కోరుకుంటారు భగవంతుడికి. అదే అకామ భక్తులు ఏంటంటే ఎంత పెద్ద ఆపద వచ్చినా, విపద వచ్చినా వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని డిస్టర్బ్ చేయాలనుకోరు. నా రక్షణ కోసం, నాకు ఇది కావాలి, నాకు ఈ సమస్య ఉంది, నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయండి అనేసి భగవంతుడిని ఎప్పుడు కోరుకోరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం భక్తి చేసుకుంటున్నాము, మనం శుద్ధ భక్తి చేసుకోవాలనుకుంటున్నాము, భగవద్ధామని తిరిగి వెళ్ళాలనుకుంటున్నాము. కానీ మనం ఎప్పుడు చిన్న సమస్య వచ్చినా కానీ భగవంతుడిని కోరుకుంటాం, భగవంతుని ప్రార్థయపడుతుంటాం. నాకు ఈ హెల్త్ ప్రాబ్లం నుంచి నన్ను బయటపెట్టండి, ఈ హెల్త్ ప్రాబ్లం వెళ్ళిపోయేలా చూడండి, ఈ రోగం నయమయ్యేలా చూడండి భగవంతుడా. లేకపోతే నాకు ఇప్పుడు జాబ్ దొరకట్లేదు, ఒక మంచి జాబ్ దొరికేటట్టు చూడండి, నాకు పెళ్ళి అవ్వట్లేదు, పెళ్లి చేయండి. సో ఈ విధంగా రకరకాల సమస్యలు, రకరకాల బాధలు ఏవి అనుభవిస్తున్నా అన్ని భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి భగవంతుని తీర్చమని కోరుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్లీ శుద్ధ భక్తి స్థాయి కాదనమాట. యాక్చువల్లీ శుద్ధ భక్తి స్థాయి కాదు. మనము యాక్చువల్లీ శుద్ధ భక్తులు అయితే అలా ఎప్పుడు భగవంతుని వారి యొక్క అవసరాలకి, వారి యొక్క కోరికలకి, వారి యొక్క ఆపదల నుంచి రక్షించడానికి కూడా భగవంతుని కోరుకోరట. సో చాలా మరి వాళ్ళు ఏమైనా విపద వస్తే, ఆపద వస్తే, కష్టాలు వస్తే వాళ్ళు ఏం చేస్తారంట?
తత్తేనుకంపాం సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదదన్నమస్తే జీవేతయో ముక్తిపదే దయాభాగ్. ఎంత కష్టాలు వచ్చినా, ఎంత ఆపదలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు ఎదుర్కోవాల్సి వచ్చినా భక్తులు భగవంతుడికి ఇంకా ఇంకా ఏమంటావు ఇంటెన్స్, ఇంకా ఉత్సాహంతో వాళ్ళు భక్తి చేసుకుంటారు, భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకుంటారు. ఈ విధంగా భక్తిలో ఇంకా వాళ్ళు నిష్ఠతో భక్తి చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు తప్పకుండా భగవంతవానికి తిరిగి వెళ్ళిపోతారు. అది వాళ్ళ జన్మ హక్కుగా మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ కూడా మరి నాకు కష్టాలు దుఃఖాలు వస్తున్నాయి, ఇవన్నీ ఏంటంటే నేను చేసుకున్న కర్మ ఫలితం నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఎంతో రావాల్సిన కర్మ ఫలితం భగవంతుడి కృప ద్వారా కొంతమే వస్తుంది. యాక్చువల్లీ అయితే నేను ఇంకా కష్టాలు రావాల్సింది నాకు అని కోరుకుంటారు. సో ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని నిందించరు, భగవంతుడిని కోరుకోరు తీసేయమని కష్టాలు. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని ఇంకా తీవ్రతతో భక్తి చేసుకుంటారు భగవంతుడికి. సో ఈ విధంగా శుద్ధ భక్తుల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వీళ్ళు దేవతలు కాబట్టి, వీళ్ళు శుద్ధ భక్తులు కాదు కాబట్టి వీళ్ళ ప్రార్థనలో ఏంటంటే మమ్మల్ని రక్షించండి, ఈ విపద ఆపద నుంచి రక్షించండి అని కోరుకుంటున్నారు. మీరే మమ్మల్ని రక్షించేవారు 41వ శ్లోకంలో ఉంటారు. మీరే అందరికన్నా మీరే మా తాత, మీరే అందరికన్నా శుద్ధమైన వారు భగవంతుడు, మేమందరం మీ యొక్క పాదపద్మాల దగ్గర శరణాగతులు అయిపోయాము. మా మీరు దయచేసి ఒక అవతారం తీసుకోండి, తద్వారా మీరు మమ్మల్ని మీ సేవకులుగా భక్తులుగా స్వీకరించండి, తద్వారా మీరు మాకు కృప చూపించండి, దయ చూపించండి, మీ యొక్క ప్రేమపూర్వకమైన దృష్టి మా పైన చూపించండి, మీ యొక్క సుమధురమైన వాక్యాలతో మమ్మల్ని సంతుష్టపరచండి, మమ్మల్ని మా యొక్క ఈ దుఃఖాన్ని, మా యొక్క ఈ భయాన్ని దూరం చేయండి, వృత్రాసురుడి ద్వారా మా హృదయాల్లో భయం ఉత్పన్నమైంది, దీన్ని తొలగించండి అనేసి కోరుకుంటున్నారు అన్నమాట. సో ఇక్కడ ఇంకా ఫైనల్గా ఇంకొక 2 ప్రార్థనలు, ఇంకో 2-3 శ్లోకాలు ఉన్నట్టున్నాయి, ఇంకో 45 వరకు ఉన్నాయి. 45 వరకు చూద్దామంట, ఎందుకంటే అప్పుడు ఈ దేవతల ప్రార్థనలు అయిపోతాయి. దాని తర్వాత భగవంతుడు స్టార్ట్ చేస్తాడు, ఏం చెప్తాడో చూద్దాం, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దామంట. కానీ ఇందులో ఇంకా ఏమున్నాయో చూద్దామంట. సో భగవంతుడిని ఇంకా అలా ప్రార్థించుకుంటున్నారనమాట. ఏమని, మేము ఒక పెద్ద అగ్నిలోంచి చిన్న చిన్న స్ఫులింగాలు, చిన్న చిన్న స్పార్క్స్ బయటకు వస్తాయి. మేము స్పార్క్స్ వంటి వాళ్ళము, మీరేమో పెద్ద అగ్ని వంటి వారు, కాబట్టి మేము మీకున్నంత శక్తి మాకు లేదు, మీరేం చేయగలరు అది మేము చేయలేము. మీరు సంపూర్ణము, మేము మీరు లేకుండా అసంపూర్ణం, మేము మీకు అన్నీ తెలుసు, మాకేం తెలీదు, మీరే సృష్టికర్త, మీరే పాలనకర్త, మీరే సంహారకర్త. సో ఈ విధంగా మీరు ఎన్నో రకాల లీలలు చేస్తుంటారు, మీకు ఎన్నో ఆధ్యాత్మిక భౌతిక శక్తులు ఉన్నాయి, మీరే అన్నిటినీ నియంత్రిస్తూ ఉంటారు, ఇంకా ప్రతి ఒక్క జీవరాశుల్లో ఉన్నారు, మొత్తం విశ్వం వ్యాపించి ఉన్నారు. ఈ విధంగా మీరు పరబ్రహ్మం రూపంలో ఉన్నారు. దేర్ఫోర్ మీరు రకరకాల స్థాయిలో, రకరకాల కాలాల్లో, రకరకాల సమయాల్లో రకరకాల శరీరాలు ధరిస్తూ ఉంటారు, మీరే కారణులు, మీ నుంచే అన్ని ఉద్భవించాయి, మీరే అన్నిటికీ సాక్షి. సో ఇంకా మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మీరు అందరికన్నా గొప్ప. కాబట్టి మీకు తెలియకున్నది అంటూ ఏమీ లేదు, మీకు అన్నీ తెలుసు అని చెప్తాను అనమాట. సో శుద్ధ భక్తుడు ఏంటంటే ఆయనకు తెలుసు భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, భగవంతుడు నాకేం కావాలో అది భగవంతుడు నాకు అందిస్తాడు అనే విషయాన్ని శుద్ధ భక్తుడు తెలుసు. అందుకే ఆయన ఎప్పుడు భగవంతుడిని ఏమి కోరుకోడు, నాకు భౌతికంగా ఏమి కావాలి అని ఎప్పుడు కోరుకోడు అనమాట. శుద్ధ భక్తి ఎప్పుడు ఆయన కోరుకునేది ఏంటంటే నేను భగవంతుడికి ఎల్లప్పుడూ సేవ చేసుకుంటూ ఉండాలి, అంతే, అదొక్కటే ఆయన కోరుకునేది అనమాట. ఆయన శుద్ధ భక్తుడు అని ప్రభుపాల ద్వారా మనకి రాస్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఏం రాశారంటే, ఓ భగవంతుడా, మీకు అన్నీ తెలుసు, మీరు అన్ని చోట్ల ఉన్నారు, మేము ఇప్పుడు మిమ్మల్ని మీకు శరణ తీసుకుంటున్నాము, మీరు దయచేసి మాకు భౌతిక దుఃఖాన్ని నుంచి మాకు ఉపశమనం కల్పించండి, మీరే గురువు అందరికీ, మీకు అన్నీ తెలుసు, మీరే మాకు ఇప్పుడు సరైన ఆదేశం ఇవ్వండి, ఉపదేశం ఇవ్వండి, ఉపశమనం కలిగించండి, ఈ యొక్క భౌతిక దుఃఖాల నుంచి బయటపడడానికి మీ పాదపద్మాలు ఒక్కటే మార్గం, అందుకే మీ శరణకు వచ్చాము అని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు భగవంతుడు, మమ్మల్ని రక్షించండి రక్షించండి అని ప్రతి శ్లోకంలో అదే చెప్తున్నారు.
అందుకే దయచేసి మీరు నెక్స్ట్ శ్లోకంలో కూడా అదే చెప్తారు 44వ శ్లోకంలో కూడా. అందుకే దయచేసి మీరే అందరికన్నా శక్తివంతమైన ఈశ్వరులు. అందుకే మీరు ఆ వృత్రాసురుడిని ఎంతో భయంకరమైన వ్యక్తి, ఆ త్వష్ట యొక్క పుత్రుడు. అతను మా యొక్క ఏవైతే అస్త్రాలు, ఆయుధాలు ఉన్నాయో అవన్నిటిని మింగేశాడు. మేము కాబట్టి మా శక్తి అంతా క్షీణించిపోయింది. అందుకే మాకు భయమేస్తుంది. ఆయన నుంచి మమ్మల్ని రక్షించండి. సో ఇది వీళ్ళేంటంటే ఇప్పుడు భౌతికంగా మమ్మల్ని రక్షించండి, రక్షించండి అని కోరుకుంటున్నారు. సరే ఇప్పుడు 4 రకాల్లో ఉన్న వ్యక్తులు భగవంతుడి దగ్గరకొస్తారు. చతుర్విధ భజంతే మాం. అందులో ఒకరేంటంటే ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు. సో వీళ్ళు శుద్ధ భక్తులు కాకపోయినా గానీ కష్టాల్లో వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరకు వస్తున్నారు కాబట్టి, ఇలా కష్టాలు తీరిపోయినప్పుడు భగవంతుడి ద్వారా ఒక్కొక్కసారి వాళ్ళు భగవంతుడి శుద్ధ భక్తులుగా మారిపోవచ్చు. భౌతిక కోరికలు తొలగిపోవచ్చు. ఇలా ఒక అవకాశం ఉందన్నమాట. కాబట్టి వీళ్ళు ఇప్పుడు కష్టాలులో ఉన్నప్పుడు మాత్రం సంపూర్ణమైన భక్తితో, శ్రద్ధతో భగవంతుడిని ఆశ్రయించారు కాబట్టి శుద్ధ భక్తుల్లాగా వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధతో భగవంతుడి దగ్గరికి వచ్చారు. కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో భక్తులు శుద్ధ భక్తులు అయ్యే అవకాశం ఉందన్నమాట. కానీ యాక్చువల్లీ శుద్ధ భక్తులు అయితే వాళ్ళు ఎలా ప్రార్థిస్తారంటే మారో బిరా కోబి జో ఇచ్చా తోమార్ ఆర్పిలు తువాపద నంద కిషోర్ మానస దేహో గేహో. తో అన్నీ కూడా మేము మీకు అర్పించేసాం. నా మనస్సు, దేహము, వచనాలు, కార్యాలు, సంపత్తి, ధనము, నా యొక్క పరివారం అంతా మీకు అర్పించేశాను. మీరు చంపాలనుకుంటే చంపేయండి, నన్ను రక్షించాలంటే రక్షించుకోండి. మీ ఇచ్చ, మీ ఇష్టం. ఇది శుద్ధ భక్తుల యొక్క ప్రార్థన. భక్తివినోద్ ఠాకూర్ గానం చేస్తారు. సో నెక్స్ట్ 44వ శ్లోకం లాస్ట్ ఈరోజు చూసి ఇక్కడ ముగిద్దామంట. హంసాయ దహ్ర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్ట యశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంత నిజశ్రమాప్తా అంతే పరిష్టగతయే హరయే నమస్తే. ఓ భగవంతుడా, సంపూర్ణమైన శుద్ధమైన వాడివి. మీరు ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నారు. మీరు మా యొక్క కోరికల్ని, మా యొక్క కార్యాలని దర్శిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, మా యొక్క బద్ధజీవుల్ని. ఓ భగవంతుడా, మిమ్మల్ని కృష్ణుడు అని అంటారు. మీ యొక్క కీర్తి ఎంతో గొప్పది, ప్రజ్వలితమైనది. సో మీకు ఆది లేదు, మీకు మీరే అన్నిటికీ ఆది. ఇది శుద్ధ భక్తులు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే మీరు శుద్ధ భక్తులకి అందుబాటులో ఉంటారు. కానీ ఈ బద్ధజీవులు ఎప్పుడైతే ముక్తి చెంది మీ యొక్క పాదపద్మాల శరణకు వస్తారో, ఇలా ఎన్నో కోటి సంవత్సరాల తర్వాత, అప్పుడు వాళ్ళు జీవితంలో అసలైన సక్సెస్, విజయాన్ని సాధిస్తారు. అందుకే ఓ భగవంతుడా, మేము ఇప్పుడు మీ యొక్క పాదపద్మాల పట్ల మా యొక్క ప్రణామాలు అర్పించుకుంటున్నాము. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రార్థన అర్పించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు శరణు తీసుకున్నారు భగవంతుడి దగ్గర, వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు భక్షించమని. సో దీని తర్వాత మరి భగవంతుడు ఏమంటాడు, రక్షిస్తాడా, ఎలా రక్షిస్తాడు, వాళ్ళకి ఏమని చెప్తారనే విషయాలు మనము 46వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్లో చూద్దామంట. అప్పటి వరకు మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ఉంటాను. హరే కృష్ణ. ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.